చూసుకోవచ్చు. సో టేబుల్ సంబంధించినటువంటి ఈ టేబుల్ ఇవన్నీ కూడా టేబుల్స్ మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగానే 14 టేబుల్ మాత్రమే ఉండేది. ఈసారి 42 టేబుల్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కువ మందిగా ఉంటారు. అంటే సాధారణ ఎన్నికల్లో అధికారులు తక్కువ ఉంటారు కాబట్టి ఆహ్, అధికారులు తక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడు కేవలం 14 టేబుల్ మాత్రమే ఏర్పాటు చేసేది. ఈసారి మాత్రం 14 టేబుల్ కాదు, దరిదాపుగా 42 టేబుల్‌లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఒకసారి పార్టీలకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు నోటాకు సంబంధించినటువంటి 58వ నెంబర్‌కి సంబంధించినటువంటి నోటాను కూడా చూసుకోవచ్చు. అందరికి సంబంధించినటువంటి అంటే మొదటి ఏదైతే బ్యాలెట్‌కి సంబంధించిన ఈవీఎంలకు సంబంధించినటువంటి నెంబర్స్ ఏవైతే సీరియల్‌గా ఉన్నాయో, సో మొదట్లో భారతీయ జనతా పార్టీ అండ్ హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ 3 ప్రధానమైనటువంటి పార్టీలతో పాటు మిగతా సంబంధించినటువంటి ఇండిపెండెంట్‌కి సంబంధించినటువంటి గుర్తులకు సంబంధించినటువంటివి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఎవరిది కూడా లేదు, ఎవరిది కూడా కాదనుకుంటూ అన్ని పార్టీలకు ఇండిపెండెంట్‌తో పాటు లాస్ట్‌కి ఉన్నటువంటి నోటాకు సంబంధించినటువంటిది కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇదంతా కూడా టేబుల్‌కి సంబంధించినటువంటి దగ్గర ఇదంతా కూడా ఆ టేబుల్స్. సో టేబుల్స్‌కి ప్రతి ఒక్క టేబుల్ దగ్గర ఆయా సంబంధించినటువంటి సీసీ కెమెరాలను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఈ టేబుల్ ఏవైతే ఉన్నాయో ఈ టేబుల్ల ద్వారా ఈ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి అధికారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ సైతం కూడా ఇక్కడికి అలౌడ్ చేస్తారు కాబట్టి అన్ని టేబుల్‌లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 407 సంబంధించినటువంటి 407 మొత్తానికి 407 సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాటన్నిటి కూడా కౌంటింగ్ చేయాలి. సో అది కూడా కేవలం 12 గంటల వరకు, అంటే 8 గంటలకు మొదలైనటువంటి కౌంటింగ్ 12 గంటల వరకు కూడా తుది తీర్పు అఫీషియల్‌గా కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది.